మహాభారతం కేవలం ఒక కావ్యమా, లేదా మన భారతదేశ అసలు సిసలైన చరిత్రనా? కొన్ని వేల సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా నిర్మించిన ఒక అద్భుత నగరం ద్వారక. కానీ కృష్ణుడు అవతారం చాలించగానే ఆ స్వర్గతుల్యమైన నగరాన్ని సముద్రదేవుడు తన గర్భంలో కలిపేస్తున్నాడని మహాభారతంలోని మౌసల పర్వం చెబుతుంది. శతాబ్దాలుగా ఇదంతా ఒక కల్పిత కథ అని కొందరు కొట్టిపారేశారు. కానీ సైన్స్ మరియు ఆధునిక సముద్ర పరిశోధనలు ఈరోజు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. అవును, గుజరాత్ తీరంలో అరేబియా సముద్రం అడుగున నిజంగానే ఒక భారీ నగరం నిద్రపోతుంది. దీనికి సంబంధించి సైంటిస్టులు స్వీకరించిన డాక్యుమెంటరీ ఆధారాలు ఏంటో ఈ 7 నిమిషాల వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా మన సాహిత్య ఆధారాలను చూద్దాం. మహాభారతం మరియు హరివంశ పురాణాల ప్రకారం ద్వారక సాధారణ నగరం కాదు, ఇది ఒక భారీ దుర్గం. అంటే శత్రువులు అంత సులభంగా దాడి చేయలేనంత సముద్రం మధ్యలో నిర్మించిన కోట. ఈ నగర రక్షణ కోసం ప్రతి పౌరుడి వద్ద ఒక ప్రత్యేకమైన ముద్ర అంటే సీల్ లాంటి గుర్తింపు కార్డులా ఉండేదని హరివంశ పురాణం చెబుతుంది. కానీ ఆధునిక సైన్స్ కేవలం పుస్తకాలను నమ్మదు కదా. అందుకే రంగంలోకి దిగింది భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అండ్ మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. 1980లో ఒక ట్విస్ట్ ఇక్కడ మొదలైంది. 1980లో ప్రముఖ మెరైన్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్.ఆర్. రావు గారి నేతృత్వంలో గుజరాత్ తీరంలో భారీ అండర్ వాటర్ తవ్వకాలు జరిగాయి. సముద్ర గర్భంలో దాదాపు 3 నుండి 12 మీటర్ల లోతున డ్రైవర్లు వెళ్ళినప్పుడు వాళ్లకు కనిపించిన దృశ్యాలు చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు నోరెళ్ళబెట్టారు. సముద్రపు అడుగున ఒక క్రమ పద్ధతిలో అమర్చించిన భారీ కోటగోడలు, నివాస గృహాల పునాదులు, పెద్ద పెద్ద రాతి స్తంభాలు బయటపడ్డాయి. అంతేకాదు, అక్కడ దొరికిన భారీ రాతి లంకర్లు ఆ కాలంలో సిరియా మరియు సెప్రైన్ వంటి దేశాల్లో వాడే వాటితో పోలి ఉన్నాయి. అంటే వేల సంవత్సరాల క్రితమే ద్వారక అంతర్జాతీయ వ్యాపారానికి ఒక పెద్ద సిటీగా వర్ధిల్లిందని దీని ద్వారా స్పష్టమైంది. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద డాక్యుమెంటరీ ప్రూఫ్ చూద్దాం. బేట్ ద్వారక ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా మట్టిలో ఒక అద్భుతమైన ముద్ర లభ్యమైంది. దీనిపై 3 తలల జంతువు బొమ్మ చెక్కబడి ఉంది. గుర్తుందా, హరివంశ పురాణంలో ద్వారక పౌరులందరూ ఒక ముద్రను ధరించాలని శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశించినట్లు మనం చెప్పుకున్నాం. ఆ గ్రంథాలలో ఎలాంటి ముద్ర గురించి వివరించారో సరిగ్గా అలాంటి ముద్రే ఇక్కడ దొరకడం యాదృచ్ఛికం. ఇది ద్వారక ఉనికికి అత్యంత బలమైన పురావస్తు ఆధారం. మరి ఈ నగరం ఎప్పుడు మునిగిపోయింది? అక్కడ దొరికిన మట్టి పాత్రలు, రాగి వస్తువులను కార్బన్ డేటింగ్ మరియు థర్మోలుమినెసెన్స్ పద్ధతుల ద్వారా పరీక్షించగా ఇవి దాదాపు 3500 నుండి 4000 సంవత్సరాల క్రితం నాటివని తేలింది. విశేషం ఏంటంటే జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాల స్థితులను బట్టి మహాభారత యుద్ధం జరిగిన కాలం కూడా దాదాపు ఇదే టైం లైన్కు మ్యాచ్ అవుతుంది. దాదాపు క్రీస్తు పూర్వం 1500 సమయంలో మంచు యుగం ముగియడం లేదా సునామీ భూకంపాల వల్ల సముద్ర మట్టాలు ఒక్కసారిగా పెరిగి ఈ నగరం మునిగిపోయి ఉండవచ్చని భూగర్భ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. మిత్రులారా, ఆధునిక సైన్స్, శాటిలైట్ మ్యాపింగ్ మరియు సముద్ర గర్భంలో దొరికిన లంకర్లు, కోటగోడల ముద్రలు ఇవన్నీ కలిపి ఒకే విషయాన్ని నిరూపిస్తున్నాయి. ద్వారక కేవలం పురాణంలోని కల్పన కాదు, ఇది ఒక చారిత్రక సత్యం. మన సనాతన ధర్మం యొక్క వైభవానికి ఇది సజీవ సాక్ష్యం. ఈ అద్భుతమైన రహస్యంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిన వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ మిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై శ్రీకృష్ణ.